అందరికీ నమస్కారం. ఏప్రిల్ 3వ తేదీన అనగా శుక్రవారం నాడు ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుందండి. ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజుగా మీ జీవితంలో చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి మలుపు తిరిగేటటువంటి రోజు కావచ్చండి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళనలు, అవమానాలు, ఆలోచనలు ఇవన్నీ ఈరోజు మీకు ఒక నిర్ణయానికి రావడానికి దారితీస్తాయన్నమాట. నిజంగా అండి, మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు అనేది ఉంటుంది కదా. అంటే ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ ఇవన్నీ కూడా మీ దారిలోకి రావడానికి ఈ రోజున సమయం దగ్గర పడబోతుందని అర్థం అనమాట. ఈ రోజున మీ రాశి ఫలితాల ప్రకారం గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో చాలా స్పష్టత, మీ నిర్ణయాల్లో ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం కూడా చాలా పెద్ద ఫలితంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. గతంలో మీరు పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది కనిపించడం మొదలవుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే కనుక మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి ద్వారా చాలా కీలకమైనటువంటి వార్త అయితే మీకు చేరుతుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా మీరు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనటువంటి ఒక వ్యక్తి కావచ్చు. కానీ ఆ వారు చెప్పేటటువంటి మాటలు, వారు తీసుకొచ్చే సమాచారం అనేది మీ జీవితాన్ని కొత్త దిశలోకి మళ్లించే శక్తి అనేది ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి 7:10 సమయంలో ఈ సమయం మీకు చాలా కీలకం. ఈ రోజున ఈ సమయంలో వచ్చే ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదా ఒక సమావేశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసేటటువంటి సూచనగా మారవచ్చు. అందుకే ఈ సమయానికి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి. జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ కూడా పెట్టుకోకండి, ఆందోళన పడకండి. అలాగే వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తించగలిగేటటువంటి స్థితిలో కూడా ఉండాలన్నమాట. ఇక ఈరోజు మీరు చేసే పనులు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనవిగా ఉండబోతున్నాయి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు. కొంత ఇబ్బందిని కూడా కలిగించవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అందుకే సహనం, శాంతి, ధైర్యం ఈ మూడు ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి ఆయుధాలుగా మీరు తీసుకోవాలి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, అసలు ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవి కూడా తెలుసుకోవాలంటే ఈరోజు దిన ఫలితాలను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఈ రోజున ఈ రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రేపటి రోజున కలిసి వచ్చేటటువంటి రంగులు వచ్చేసి మీకు నీలం రంగు, అలాగే ఆకాశం నీలం చాలా శుభప్రదంగా కలిసి వస్తాయి. ఈ రంగు మీకు మానసికంగా ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనుల్లో స్పష్టతను కూడా తీసుకొస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించడం మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఇక కలిసి వచ్చేటటువంటి సంఖ్య వచ్చేసి 4, అలాగే 8. ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల్లో బలాన్ని ఇస్తాయి. ముఖ్యమైనటువంటి తేదీలు, అలాగే టైమింగ్స్ అనేవి, లేదంటే మనం ధరించేటటువంటి ఆ యొక్క బట్టలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు తెలియనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే మనకు అంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు ఈ రోజున అనుకూలమైనటువంటి దిక్కు వచ్చేసి మీరు ప్రయాణం చేయాల్సి వస్తే కనుక చాలా శుభప్రదమైనటువంటి దిక్కు అయితే వాయువ్య దిక్కు అండి. ఈ దిశలో మీరు కనుక ప్రయాణం చేస్తే కొత్త అవకాశాలు, అలాగే మంచి వార్తలు తప్పకుండా వింటారు. ఈ రోజున మీ మనస్తత్వం ఎలా ఉంటుందో తప్పకుండా తెలుసుకుందాం. మీరు సాధారణంగానే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా లోతుగా ఆలోచించేటటువంటి స్వభావం. ప్రపంచ నిద్రల యొక్క అంటే ప్రపంచం అందరూ కూడా నిద్రపోతున్నా మీరు కూడా మేలుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటారనమాట. మీ యొక్క తెలివితేటలు అమోఘం. అలాగే మీకు స్వతంత్రత అంటే చాలా ఎక్కువగా ఇష్టం. అంటే ఎవరి కింద అనేది మీరు పని చేయడం కంటే కూడా మీది తమదైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. చాలా సృజనాత్మకంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఓటమిని కూడా ఇష్టపడరు. భావోద్వేగాలు కూడా లోపలే ఉంచుకునేటటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. బయటకు కూల్గా కనిపించినా లోపల చాలా ఆలోచనలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా మీ మనసులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలున్నా కానీ ధైర్యంగానే ఏ పని చేసినా ధైర్యంతో చేస్తారు. ఎక్కడా కూడా బెదిరిపోరనమాట. ఆధ్యాత్మికత మీద కూడా మీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అలాగే ఈ రోజున ఇంకా కొన్ని విషయాల్లో కనుక మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. మీ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున గ్రహస్థితి ప్రకారం చూస్తున్నట్లయితే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే అటు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే ఈ రోజున ఇంకా మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు అనేది మీ జీవితంలో బలంగా కూడా ముద్ర వేసుకోబోతున్నాయి.
కొత్త ఆలోచనలు తీసుకొని వస్తాయి. మీరు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నిర్ణయం ఈరోజు అనుకూలంగా మీకు మారుతుంది. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు గమనించుకోండి. చిన్న విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదనమాట. మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు అయితే రాత్రి 7:10 సమయంలో, మరొక వైపు ఈ రోజున మీ జీవితంలో కీలకమైనటువంటి మలుపు తిప్పే సమయంగా కూడా ఈరోజు ఈ సమయానికి ఉందన్నమాట. ఇక ఈ వార్త మీకు ఒక వ్యక్తి ద్వారా చేరుతుంది. ఆ వార్త మీకు ఎలా ఉంటుందంటే, ముందుగా మీకు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అయితే తప్పకుండా అయి ఉంటుందండి. అది ఉద్యోగ అవకాశం కానీ, డబ్బు సమస్యకు పరిష్కారం కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యకు ముగింపు కావచ్చు. ఈరోజు ఈ విషయం ఈ సమయానికి తప్పకుండా మీకు ఏదో ఒక మార్గం అయితే చూపిస్తుంది. చాలా కాలంగా ఇది జరుగుతుందా లేదా అని అనుమానంతో ఉన్నటువంటి విషయం సైతం ఒక్కసారిగా క్లియర్ అయిపోతుంది. ఒక కాల్ రూపంలోనో, ఒక మెసేజ్ రూపంలోనో, లేదా ప్రత్యక్షంగా ఎవరో వచ్చి చెప్పే రూపంలో కానీ ఒక వార్త అనేది మీ ముందుకైతే వస్తుంది. ఇక ఈ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కాకపోవచ్చు, మీరు పెద్దగా పట్టించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఈ వార్తలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏమిటంటే కనుక, మీరు ఆగిపోయినటువంటి పనులను మరలా తిరిగి ప్రారంభం అవుతున్నటువంటి ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఉపశమనం వచ్చేటటువంటి సూచన, లేదా కొత్త అవకాశం, కొత్త మార్గం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పుకు ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వార్తలో ఉండేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కొంచెం మీకు వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది నిజమేనా అని 1-2 సార్లు మీరు ఆలోచించే పరిస్థితి కూడా ప్రస్తుతం దారి తీయవచ్చు. అయితే మీ జీవితంలో ఒక మంచి మార్పుకైతే నాందనేది ఈరోజు ఈ సమయానికి తప్పకుండా భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు. ప్రశాంతంగా ఉండండి. ఏ సమాచారం వచ్చినా దాన్ని జాగ్రత్తగా వినడం, తొందరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చిన్న వార్తే అయినా పెద్ద మార్పులకు కూడా ఒక్కోసారి కారణమవుతుందన్నమాట. ఇక ఈరోజు మీ మనసులో ఒక క్లారిటీ అనేది కూడా తప్పకుండా కనిపిస్తుంది. గతంలో గందరగోళంగా ఉన్నటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా ఈరోజు సెట్ అయిపోబోతున్నాయి. మీ భవిష్యత్తుకు కొన్ని విషయాలు బేస్ అవ్వబోతున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారం అనేది, దీనికి సంబంధించిన రంగంలో మీరు గమనించినట్లయితే మీరు చేసే కష్టానికి ఫలితం అనేది ఈ రోజున తప్పకుండా అందుకుంటారు. ఇక ఎవరో మీ పని గుర్తించి మీకు ఒక మంచి మాట చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఒక చిన్న రిలీఫ్ కనిపిస్తుందండి. ఆగిపోయినటువంటి డబ్బు రావచ్చు, లేదా ఖర్చు తగ్గించే ఒక మార్గం మీకు దొరుకుతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి మళ్ళా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక మాట, ఒక చిన్న మెసేజ్ ఈరోజు మీ జీవితంలో ఆ వ్యక్తి ద్వారా మార్పుకు దారి తీయవచ్చు. ఇక ఈరోజు మీ ముందు ఒక కొత్త తలుపు కూడా తెరుచుకుంటుంది. అది మీకు చిన్నదిగా అనిపించినా దాని వెనకాల చాలా పెద్ద మార్గం అనేది ఉంటుందన్నమాట. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా తీపి మాటలు మాట్లాడే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీ అదృష్టం సైలెంట్గా పనిచేస్తుందన్నమాట. మీరు ఊహించని విధంగా చిన్న చిన్న శుభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీకు ఒక సిగ్నల్ లాంటిదన్నమాట. అంటే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ జీవితంలో కనిపిస్తుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే మిస్ చేసుకున్న వారు అవుతారు. అలాగే ఈరోజు మీకు ఒక పరీక్షలా కూడా ఉంటుంది. అంటే ఒక అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ఉదయ ప్రారంభం అనేది శక్తి పొందే సమయం కాబట్టి నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి మీ మనసులో 3 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఈ ఒక్క మంత్రం ఈ రోజంతా కూడా మీకు రక్షణ వలయంలో పనిచేస్తుంది. శివారాధన వల్ల ఈరోజు మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఇంటి పూజ తప్పకుండా శక్తివంతమైనది. సాయంత్రం సమయంలో కూడా ఒక చిన్న దీపం అయితే తప్పకుండా వెలిగించండి. దీపం కాదండి, మీ సమస్యలకు తీసుకువెళ్ళేటటువంటి కొత్త మార్గం. అలాగే దీపంలో చిటికెడు పసుపు వేస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఈరోజు కనిపిస్తుంది. అలాగే ఈరోజు నీ రాశి వారికి సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన, అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మంచిని కోరుకోవడం లేదండి. కొంతమంది మీరు నవ్వుతూ మాట్లాడతారు, మీతో బాగా మాట్లాడతారు మీతో, కానీ లోపల అసూయతో చూస్తూ ఉంటారు. మీ విజయాన్ని చూసి ఇష్టపడని వారు, మీ మాటలను వేరేలా మార్చి చెప్పేవారు, మీకు దగ్గరగా వచ్చేటటువంటి మీ బలహీనతలు తెలుసుకునేవారు, ఈ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్నటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక ఎండుమిర్చి, అలాగే ఒక ఉప్పు గింజ, అంటే ఒక కొంచెం ఉప్పు అన్నమాట, రాళ్ళ ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పి బయటపడేయండి. ఇది మీపై ఉన్నటువంటి నరదృష్టి ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే ఈ రోజున ముఖ్యమైనటువంటి 2 దేవతలండి. పరమేశ్వరుడు మీకు మానసికమైనటువంటి బలాన్ని, శాంతిని ఇస్తాడండి. అలాగే ఈ రోజున దత్తాత్రేయ స్వామివారి యొక్క నామం కూడా ఈ రోజు మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఓం నమః శివాయతో పాటు ఓం దత్తాత్రేయ నమః అనేటటువంటి మంత్రం అనేది 11 సార్లు జపించుకోండి. పేదవారికి అన్నదానం చేయండి, పక్షులకు గింజలు వేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సహాయం మీకు పెద్ద శుభాన్ని అయితే తప్పక ఇస్తుందండి. కాబట్టి ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోకండి. ఇక ఈరోజు మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేది జాగ్రత్తగా ఉండండి. మీ ప్లాన్స్, మీ రహస్యాలు ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకండి. శత్రువులు ఉన్నప్పుడు భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ జాగ్రత్తలు అయితే తప్పనిసరి తీసుకోవాలి. మీ పూజ, మీ విశ్వాసం అనేది మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా
తప్పకుండా కాపాడుతుంది. ఏ శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అనవసరంగా శత్రువులతో అంటే ఏదో ఒక విషయంలో వాగ్వాదం చేసుకోవడం, గొడవలు పడడం ఇటువంటివి మానుకోండి. ఈరోజు మీరు వినేటటువంటి ప్రతి మాటలో కూడా ఒక సంకేతం ఉంటుంది. ప్రతి సూచనలో ఒక మార్గం ఉంటుంది. నమ్మితే ఇది మీ అదృష్టాన్ని మార్చే రోజు కూడా కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే సాధారణమైనటువంటి రోజుగానే మిగిలిపోతుంది. జీవితాన్ని మార్చేది ఇతరులు కాదండి, మన నిర్ణయాలు, మన విశ్వాసం, మన ధైర్యం. రాత్రి 7:10 వచ్చే ఆ వార్తనైతే మిస్ చేసుకోకండి. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి ప్రతి ఒక్క విషయంపై కూడా ఒక క్లారిటీ అనేది వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.